శిశు సంరక్షణ. ఈ చిత్రం పుట్టిన బిడ్డలు మరియు వారిని ఆరోగ్యంగా ఉంచడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుపుతుంది. 5 సంవత్సరాలలోపు పిల్లల్లో జరిగే మరణాల్లో 50% మరణాలు బిడ్డ పుట్టిన 28 రోజుల్లోపే జరుగుతుంది. సంవత్సరంలోపు పిల్లల్లో జరిగే మరణాల్లో 3/2 మరణాలు 28 రోజుల్లోపే జరుగుతుంది. 56% శిశువులు 3వ రోజులోపు మరియు 73% శిశువులు 7వ రోజులోపు చనిపోతుంటారు. అందుకే మొదటి వారంలో తల్లి మరియు బిడ్డ సంరక్షణ కోసం తీసుకునే సంరక్షణ చర్యలు చాలా ముఖ్యం. ఈ దశలో ఆరోగ్య కార్యకర్తల గృహ సందర్శనలు చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. బిడ్డ పుట్టగానే తీసుకోవలసిన జాగ్రత్తలు. ఆరోగ్యవంతమైన శిశువు పుట్టగానే శ్వాస తీసుకుంటుంది, చేతులు కాళ్ళు కదిలిస్తుంది మరియు ఆ వెంటనే ఏడవడం మొదలుపెడుతుంది. పరిశుభ్రమైన గుడ్డతో శిశువు యొక్క నోరు మరియు ముక్కులను తుడవాలి. నోటిలోని తెమడ పడిపోవడం కోసం శిశువు తలను మిగతా శరీరం కన్నా తక్కువ ఎత్తులో ఉంచాలి. శిశువును వెంటనే తల్లికిచ్చేయాలి. శుభ్రమైన బట్టను బిడ్డకు చుట్టాలి. ఇది శిశువుకు వెచ్చదనాన్నిస్తుంది కనుక దీనిని సాధ్యమైనంత త్వరగా చేయాలి. ఇలా చేయడం వలన తల్లి మరియు శిశువు మధ్య భావోద్వేగపూరితమైన బంధనం ఏర్పడుతుంది. శిశువుకు తల్లి రొమ్ములను వెంటనే అందించాలి. శిశువు పాలు చీకునప్పుడు తల్లి పొత్తి కడుపు బిగుతుగా మారి రక్తస్రావం ఆగిపోతుంది. అంతేగాక అలా చేయడం వల్ల మాయ కూడా త్వరగా బయటకు వచ్చేస్తుంది. ప్రేగును ముడివేసి అది తెల్లగా మారి కొట్టుకోవడం ఆపివేసిన తర్వాతే కత్తిరించాలి. శిశువు బరువును తూచాలి. సాధారణ శిశువు కనీసం 2.5 కిలోలు ఉండాలి. క్రమం తప్పకుండా నెలసరి బరువు పెరుగుదల అనేది శిశువు యొక్క ఆరోగ్యము మరియు ఎదుగుదలకు సూచిక వంటిది. శిశువును పొడిగా మరియు శుభ్రంగా ఉంచేలా చూడాలి. మొదటి 7 రోజులు శిశువుకు స్నానం చేయించవలసిన అవసరం లేదు. బిడ్డకు మసాజ్ మరియు పొగ వేయడం మంచిది. శిశువుతో మాట్లాడాలి మరియు ఆటలాడాలి. శిశువుకు వ్యాధి నిరోధక టీకాలు ఇప్పించాలి. ఇవి బిడ్డ ప్రాణాలను రక్షించుటకు అందించేటువంటి ముఖ్యమైన మరియు ఖర్చులేని సౌకర్యము. బిడ్డ పుట్టగానే లేదా వారంలోపు బీసీజీ ఇప్పించాలి. డీపీటీ మరియు పోలియో చుక్కలు 1 నెల వ్యవధిలో 3 దఫాలలో ఇప్పించాలి. మొదటి డోసు శిశువుకు 6 వారాల వయసున్నప్పుడు ఇవ్వాలి. 9 నెలలు గడిచిన తర్వాత శిశువుకు అమ్మవారు సోకకుండా మీజిల్స్ టీకా మరియు విటమిన్ ఏ ద్రావణం ఇవ్వాలి. ఈ విటమిన్ ఏ ద్రావణం 6 నెలల కాల వ్యవధిలో మొదటి 3 సంవత్సరముల వరకు 5 సార్లు ఇవ్వాలి. స్వల్ప అనారోగ్యంతో ఉన్నా కూడా ఈ వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వడం తప్పనిసరి. బిడ్డ యొక్క పౌష్టికాహారం. బిడ్డ పుట్టినప్పటి నుంచి మొదటి 6 నెలల వరకు తల్లిపాలు పట్టడమే సరి అయిన ఆహారము. ఆవు పాలు, పాలపొడి మరియు ఇతర రకాల జావలు ఏవైనా కానీ తల్లిపాల తర్వాతే. ముర్రుపాలు అనేవి ప్రసవం తర్వాత మొదటి 2 నుంచి 3 రోజుల వరకు
పసుపు వర్ణంలో మందంగా ఉంటాయి. దీనిని కొలెస్ట్రామ్ అంటారు. దీంట్లో బిడ్డలకు కావలసిన విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది. తల్లిపాలు బిడ్డకు విరేచనాలు, దగ్గు, జలుబు మరియు ఇతర సాధారణ అనారోగ్యాలు దరిచేరకుండా రక్షిస్తాయి. ఈ రక్షణ అనేది బిడ్డకు మొదటి 6 నెలల వరకు కేవలం తల్లిపాలే పట్టినట్లయితే చాలా ఎక్కువగా ఉంటుంది. శిశువు శ్వాస తీసుకున్నట్లయితే శిశువు ప్రేగు తెల్లగా మారి లేదా మాయవిడిన తర్వాత 2 నుంచి 3 నిమిషాల తర్వాత శ్వాస తీసుకోవడం మొదలుపెడుతుంది. ఇలా జరగకపోయినట్లయితే శిశువు యొక్క మెదడు దెబ్బతిని చనిపోవడం జరుగుతుంది. ఏం చేయాలి? శిశువు యొక్క నోరు మరియు ముక్కును తుడిచి పాదములు మరియు వెనుక వైపు బాగా తుడవాలి. అయినప్పటికీ శిశువు శ్వాస తీసుకున్నట్లయితే ఈ క్రింది విధంగా చేయాలి. శిశువును గట్టిగా ఉన్న ప్రదేశంపై అంటే టేబులు, బల్ల లేదా నేలపైన పడుకోబెట్టాలి. శిశువు తలను వెనుకకు వంచి శిశువు గొంతును తెరిచేలా చేయాలి. మీ నోటితో శిశువు నోరు మరియు ముక్కును మూసి నెమ్మదిగా చిన్న చిన్న మోతాదులలో లోపలికి గాలి వదులుతూ ఉండాలి. ఇలా నిమిషానికి 30 సార్లు ఉండేలా చేయాలి. ఇది విశ్రాంతిగా ఉన్న సమయంలో మనం తీసుకునే దానికన్నా కొంచెం ఎక్కువ. గాలి పంపించుటకు మధ్యలో శిశువు గాలిని బయటకు వదిలేలా చూడాలి. శిశువు యొక్క ఊపిరితిత్తులు చాలా సున్నితమైనవని మర్చిపోవద్దు. గట్టిగా ఊదినట్లయితే అవి దెబ్బతినడానికి ఆస్కారం ఉంటుంది. సాధ్యమైనంత వరకు చిన్న చిన్న మోతాదులలో నోటి నుంచే గాలిని అందించాలి గాని రొమ్ముల నుంచి పీల్చుకొని అందించవద్దు. ప్రతి శ్వాసకి శిశువు యొక్క కడుపు మరియు ఛాతీ భాగం ఎగిసిపడుతుంటాయి. ఒకవేళ కడుపు పైకెగిసి అలాగే ఉన్నట్లయితే గాలి కేవలం కడుపులోకి వెళ్తుందే కాని ఊపిరితిత్తులోకి వెళ్లట్లేదని గ్రహించాలి. కనుక తల ఉంచిన స్థానాన్ని మార్చి మరలా ప్రయత్నించాలి. అలా చేయునప్పుడు గొంతులో ఏదీ అడ్డుపడకుండా ఉండేలా జాగ్రత్త వహించాలి. శిశువు పుట్టినప్పుడు కనబడే ప్రమాదకర పరిస్థితులు. బిడ్డ చాలా ముందుగా అంటే నెలలు నిండకుండా పుట్టడం, లేదా చాలా చిన్నగా జన్మించడం అంటే 2500 గ్రాములు లేదా 5 పౌండ్ల కంటే తక్కువ బరువుతో పుట్టడం. ఇటువంటి శిశువులకు ప్రత్యేకమైన శ్రద్ధ చాలా అవసరం. చికిత్స. శిశువును శుభ్రమైన వెచ్చగా ఉన్న బట్టతో పుట్టిన వెంటనే తుడిచి శిశువును పొడిగా మరియు శుభ్రంగా ఉంచేలా చూడాలి. నగ్నంగా ఉన్న బిడ్డను తల్లి పొత్తిలలో ఉంచాలి. బిడ్డను వెచ్చటి బట్టలు లేదా దుప్పట్లో చుట్టి ఉంచాలి. బట్టలు తలభాగాన్ని కూడా కప్పేలా ఉంచి గదిని వెచ్చగా ఉంచాలి. శిశువును తల్లి రొమ్ములకు అందించాలి. ప్రతి 2 గంటలకు ఈ బిడ్డను పరీక్షించడం తప్పనిసరి. శిశువుకు స్నానం చేయించవద్దు. ఎప్పటికీ వెచ్చగా ఉంచాలి. చేయవలసినవి: శిశువును వెంటనే ఆరోగ్య సంరక్షణ కేంద్రము లేదా ఆసుపత్రికి తీసుకెళ్లాలి. శిశు సంరక్షణ. తల్లి చనుబాలు పట్టడం బిడ్డకు అత్యవసరమన్న విషయం తల్లి తెలుసుకునేలా చేయాలి.
ఎల్లవేళలా శిశువును తల్లితోనే ఉంచడం వల్ల శిశువు చనులను చీకుతూ వెచ్చగా ఉండడానికి సాధ్యపడుతుంది. తల్లి శిశువును ఎప్పటికప్పుడు శుభ్రంగా మరియు వెచ్చగా ఉంచుతూ కోరినప్పుడల్లా పాలు ఇచ్చేలా ఉండాలి. బొడ్డుప్రేగు సంబంధిత సంరక్షణ. బొడ్డుప్రేగు కొనభాగము పొడిగా మరియు శుభ్రంగా ఉండేలా చూడాలి. అది దానంతటదే నల్లగా మారి మొదటి వారంలో రాలిపోతుంది. ఈగలు మరియు దుమ్ము లేకుండా ఉన్నట్లయితే బొడ్డు ప్రేగు భాగాన్ని దేనితోనూ కప్పి ఉంచవలసిన అవసరం లేదు. లేకుంటే ఏదైనా శుభ్రమైన పలుచని గుడ్డతో వదులుగా కప్పి ఉంచుటం మంచిది. ఒకవేళ బొడ్డు చుట్టూ ఎర్రగా మారినా లేదా చీము కారినా అది ఇన్ఫెక్షన్గా గుర్తించాలి. వెంటనే ఏఎన్ఎంని సంప్రదించినట్లయితే వారు యాంటీబయాటిక్స్ ఇస్తారు. అప్పుడే పుట్టిన పిల్లలు అద్భుతమైన సామర్థ్యాలను కలిగి ఉంటారు. అయినప్పటికీ వారికి కావలసిన ఆహారానికి, వెచ్చగా ఉండడానికి పూర్తిగా ఇతరులపైనే ఆధారపడతారు.